అండి అందరికీ. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, ఎందుకంటే హెల్త్ బాగాలేకపోవడం వల్ల నాకు సర్జరీ అయింది కాబట్టి నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఈరోజు చేస్తున్నాను. నా స్టైల్లో సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఇది వాష్ చేసి పెట్టుకున్నాను, మటన్ కడిగేసి పెట్టుకున్నాను. సో కుక్కర్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుందాం. కొంచెం ఒక చేతితో వీడియో చేయడం, ఒక చేతితో వంట చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఓకే, వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే మనం ఆయిల్లోకి వేసుకున్నాము. సో వీటిని కలిపేసుకుందాం, ఎందుకంటే ఒక చేతితో వీడియో తీయడం, ఒక చేతితో కలపడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం కలిపి చూపిస్తాను. నేనైతే మటన్ అయితే కలిపేసుకున్నాను. సో ఇందులోకి కొంచెం తగినంత పసుపు, కొంచెం సాల్ట్, ఎందుకంటే తొందరగా మగ్గడానికి ముక్కలు. ఓకే, సో వీటిని కలిపేసుకుందాం. నేనైతే కలిపేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి, ఎందుకంటే దంచి పెట్టుకున్న పేస్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఎప్పటికప్పుడే దంచి పెట్టుకున్న పేస్ట్, ఎప్పటికప్పుడు దంచి పెట్టుకున్న పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది కర్రీలోకి. సో కలిపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ముక్కలది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకుంటున్నా. కొద్దిసేపు ఆయిల్లో కుక్ అయ్యాక 5 మినిట్స్ ఆ తర్వాత అనేది టమాటో వేసుకుందాం. సో మంచిగా అయితే ఆయిల్లో కుక్ అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలది పచ్చి స్మెల్ అనేది పోయింది. ఇప్పుడు మనం ఇందులోకి టమాటో అనేది వేసుకుందాం. టమాటో వేసుకొని 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. సో టమాటో అయితే మగ్గిపోయాయండి. సో నేను మటన్ క్వాంటిటీని చూసి నేను టమాటో అనేది వేసుకుంటాను. ఇది హాఫ్ కేజీ ఉండొచ్చు మేబీ. సో నేను మీడియం సైజులో ఒక టమాటో వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుండదు. 1 కేజీలో అయితే నేను 2 టమాటోస్ వేసేసుకుంటాను కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. సో క్వాంటిటీని బట్టి మనం టమాటో అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కారం పొడి, ఎందుకంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే పట్టించిన కారం అయితే వేస్తున్నాను. సో ఎందుకంటే కొద్దిగా కారం ఉంటుంది, పిల్లలు తినరు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి ఇది జీరా పౌడర్ అండి. కొద్దిగా జీరా పౌడర్ ఎక్కువ అనేది వేసుకోకూడదు, కొంచెం చేదు అనేది కొట్టేస్తుంది కాబట్టి. సో ఇది ధనియా పౌడర్. గరం మసాలా అనేది నేను లాస్ట్కి అన్నీ కుక్ అయినాక కర్రీ దింపే ముందల్లో నేను గరం మసాలా వేసుకుంటాను. వీటిని ఎప్పుడు కలిపేసుకుంటున్నా. నేను చక్కగా కలిపేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు కొద్దిసేపు మనం కారము, ధనియా, జీరా పౌడర్ ఇవన్నీ ముక్కలకు పట్టేంతసేపు మనం ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 5 మినిట్స్ అయితే కుక్ చేయనిస్తాను కాబట్టి నేను మూత పెట్టేసుకుంటున్నాను. సో మంచిగా ఆయిల్లో అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపేసుకొని ఇందులోకి తగ్గినంతగా వాటర్ పోసుకుందాం. తగినంత వాటర్ పోసుకొని సో 4-5 విజిల్స్ అయితే రానిద్దాము. అయితే 4-5 విజిల్స్ వస్తే మంచిగా ముక్కలు అనేది ఉడికినట్టండి. సో ఓకే, నేను ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. అయిపోయిందండి.
సో ముక్కలు కూడా బాగా పర్ఫెక్ట్ కుక్ అయ్యాయి. సో ముక్కలు మనకి తొందరగా కుక్ అవ్వాలంటే ఒక చిట్కా అండి. సో ఈ ముక్కలు మనం కుక్కర్లో వేసినప్పుడైతే 2-3 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ 2-3 విజిల్స్ అయిపోయాక తర్వాత సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే తొందరగా అనేది కుక్ అవుతుంది. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాం అనుకో లోపల బాగా కుక్ అయ్యి ఆ తర్వాత ఆవిరి అనేది బయటికి వస్తుంది కాబట్టి మంచిగా కుక్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకో ఊకే విజిల్స్ వస్తూ ఉంటుంది, లోపల అనేది ముక్కలు అనేవి కుక్ అవ్వదు. కాబట్టి 2-3 విజిల్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత మిగతావి కుక్ అవ్వాలంటే సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ముక్కలు అనేది కుక్ అయిపోయాయి కాబట్టి నేను మిక్సీ చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మీరు కారం తగ్గట్టు మీరు వేసుకోవాలి. ఎందుకంటే నా పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువనే వేసుకుంటాను. సో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా సో వేసుకొని వీటిని అన్నింటినీ కలిపేసుకొని ఇంకోసారి నేనైతే కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మసాలా కూడా మనం ముక్కలకి పట్టాలి కాబట్టి. సో మసాలా మన ముక్కలకి పట్టేంత వరకు సరికి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది దించేసుకోవాలి. సో దీని కాంబినేషన్ రాగి సంగటి. నేను పొలంలో పండించిన దొడ్డు బియ్యంతో రాగి సంగటి చేస్తున్నాను పిల్లల కోసమని. బియ్యం మొత్తం ఉడికాక ఇంకో వాటర్ కూడా ఇంకిపోయింది. సో నేను ఇక్కడ రాగి పిండి అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పోసేసుకొని కలిపేసుకుంటాను. సో నేను రాగి పిండి కలిపేసుకున్న వాటర్ అయితే రైస్లోకి పోసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు దీన్ని ఉడకనిద్దాము. ఎందుకంటే దొడ్డు బియ్యంతో అయితేనే బాగుంటుంది. ప్లస్ పైగా పొలంలో పండించిన రైస్ కాబట్టి ఇలా మనం మెత్తగా ఉడికించుకోకున్నా కానీ ఇలా వండుకొని తింటే కూడా బాగుంటుంది. సో కర్రీ అయితే ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు దింపేసుకుంటున్నాను. కాంబినేషన్ రాగి సంగటి